పాద పంకజం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. థ్యాంక్ యూ. ప్లీజ్ బి సీటెడ్. మిత్రులారా, చాలా అందరు కూర్చోండమ్మా. చాలా మంది ప్రముఖులు అవార్డీలు కూడా ఉన్నారు. సన్మాన సమయంలో వారిని వేదిక మీద పిలుస్తాం. ఇక్కడ ఎవరు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ అసౌకర్యానికి మేము చింతిస్తూ ఎక్స్ప్రెస్ అవర్ రిగ్రెట్ ఫర్ గివింగ్ యూ ఇన్కన్వీనియన్స్. తర్వాత మనం సంప్రదాయానికి భిన్నంగా జనరల్గా అవార్డు ప్రదానం అనేది చివరిలో జరుగుతుంది. కానీ దానికి భిన్నంగా చాలామంది పొద్దున్నే వచ్చి కూర్చున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఈ సమస్యలా ఎదగడానికి కారణమయ్యారు. రజనీ గారు కానీ అంజనేయ రెడ్డి గారి వాళ్ళు కుటుంబంలో అవి ఇక్కడ ఇచ్చారు. ఈ కార్యక్రమం ఇక్కడ ఎలా జరిగితే చూడాలని చాలా దూరం నుంచి చెప్పారు. తర్వాత బాల అపర్ణ గారు, చాలామంది ప్రముఖులు ఇచ్చేసారు. సో మనం వేణుగోపాలాచారి గారు అండ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మరి దాదాపు 80 కిలోమీటర్లు వచ్చేసిన మహిళా సోదరులందరికీ కూడా పేరు పెట్టిన ధన్యవాదాలు అభినందన తెలియజేస్తూ ఈరోజు ఇండియా మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఉదయలక్ష్మి గారి సౌజన్యంతో ప్రకాష్ గారు, అదేవిధంగా శ్రీధర్ గారి సౌజన్యంతో ఈరోజు నిర్వహించిన కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ, ఇంకా దీంట్లో కవయిత్రులు ఉన్నారు, రచయితలు ఉన్నారు, మరి ఆ రంగాల్లో నిష్ణాతులు ఉన్నారు. పల్లవి గారు అయితే ఆర్కిటెక్ట్ ఉన్నారు. దాదాపు 800 మంది సభ్యులు ఉన్నారు. రెడ్డి అందరూ చాలామంది ఉన్నారు. మరి వారందరూ కూడా ఈరోజు వ్యయ ప్రయాసాలు కూర్చి ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మేము కూడా భాగస్వామ్యం కావాలని వచ్చినందుకు మరొకసారి నా తరఫున తెలంగాణ ప్రభుత్వం ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి మీ అందరూ కూడా వివిధ రంగాల్లో పనిచేస్తున్న నిష్ణాతులే. ఈరోజు నుంచి తెలంగాణ ప్రభుత్వం కూడా మహిళా సాధికారత గురించి, మహిళలు వారి కాళ్ళపై వారిని నిల్చునే విధంగా ఉండాలని చెప్పేసి దాదాపు 300 బస్సులు ఆర్టీసీ ద్వారా కొని గ్రామాల్లో ఉన్న మహిళలకు, అదేవిధంగా పట్టణంలో మెప్మా గ్రూపులకు ఆ బస్సులకు లీజుకి ఇస్తుంది. లీజుకి ఇచ్చే వచ్చే ఆదాయాన్ని ఆ మహిళలకు స్వయం పంపించుకునే విధంగా ఇవాళ 5 గంటలకు పర్యటనలో ప్రారంభిస్తారు.